ఉండాలి, అదొకటి చూసుకోండి. సవతి తల్లి సుశీలతో ఇంటి పనులన్నీ చేయిస్తుంది, తాను విశ్రాంతి తీసుకుంటుంది. కాలక్రమం లోపల సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడిని ఆడించమని సుశీలకు చెప్పేటువంటిది. ఆ యొక్క సుశీల ప్రతిరోజు కూడా ఆ పిల్లవాడిని ఆడించే సమయం లోపల ఒక చిన్న బెల్లపు ముక్క తినమని ఇస్తూ ఉండేటువంటిది అన్నమాట. తన కొడుకును ఆడిస్తే సుశీలకు బెల్లం ముక్క ఇచ్చేది. ఇంటి పనులు చేస్తూ మరియు ఆ పిల్లవాడితో కష్టపడుతున్న తరుణం లోపల సుశీల స్థితికి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా విచారపడేటువంటి వాడు. ఇంత చిన్న పిల్లవాడిని ఆడిస్తున్నావు, ఇన్ని పనులని చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు ఏమంటున్నారు అంటే మహాలక్ష్మీదేవిని ఆరాధించమని చెప్పగానే ఆ మాట విన్న తర్వాత సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను తయారు చేసుకొని తన కన్న తల్లి వలె భావించి ఈమె మా అమ్మనే అనేటువంటి భావనతో నిత్యము పూజ చేసేటువంటిది. తన సవతి తల్లి తనకిచ్చేది చిన్న బెల్లం ముక్క. ఆ బెల్లం ముక్కని అమ్మవారికి నివేదన చేస్తూ వచ్చేటువంటిది. కొంతకాలానికి సుశీలకు యుక్త వయస్కురాలైంది, కళ్యాణ ఘడి ఆసన్నమైంది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికి ఇచ్చి వివాహం చేసేశారు. ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటు ప్రతిరోజు చేసుకునేటువంటి ప్రతిమ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క బొమ్మను కూడా తీసుకొని వెళ్ళింది. ఆ తర్వాత పుట్టింటిలో ఉన్న గల సిరి సంపదలతో పాటుగా సుశీల వెంటనే వచ్చేశాయి. ఎప్పుడైతే ఆమె మట్టి ముద్దతో మహాలక్ష్మీదేవి విగ్రహాన్ని చేసుకున్నది, ఆ విగ్రహమే మా అమ్మ అంటూ ప్రతిరోజు ఆ యొక్క సవతి తల్లి ఇచ్చిన బెల్లం ముక్కని నివేదన చేస్తూ ఆమెను ఆరాధించి చివరికి యుక్త వయస్కురాలైన తర్వాత వివాహం చేసిన తర్వాత తనతో పాటుగా ఆ అమ్మవారి ప్రతిమను కూడా తీసుకొని వెళ్ళింది. ఎప్పుడైతే ఆ ప్రతిమను తీసుకొని వెళ్ళిందో ఆమెతో పాటుగా చెప్పిన 8 సిద్ధులు 8 లక్ష్ములు ఆమెతో పాటుగానే ఎవరింటికి అత్తగారింటికి వచ్చేసాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా అత్తవారింట్లో ఉన్నటువంటి సంపదలు వృద్ధి చెందుతున్నాయి. ఆశ్చర్యపడుతున్నారు. తమ కోడలి అదృష్టానికి మెచ్చుకొని ఆనందముగా ఆ కోడల్ని ప్రేమతో చూసుకుంటున్నటువంటి వారు. కొంతకాలం తర్వాత పుట్టింటి వారు దారిద్రాన్ని అనుభవిస్తున్నారని సుశీలకు తెలిసింది. తర్వాత వారికి సహాయం చేయదలిచి భర్తను అడిగింది. అతను సమ్మతించాడు. ఒక పని చెయ్యాలి అంటే అంగీకారం భర్తకి కావాలి, ఆయనకు చెప్పకుండా ఏ పని చేయరాదు. కాబట్టి అతను అందుకు ఒప్పుకున్న తర్వాత అంతలోపల తన సవతి తల్లి యొక్క కొడుకు తమ్ముడిని పిలిచి ఒక కర్రకు జోలిలాగా కట్టి ఆ జోలి యందున బంగారు నాణాలు పోసి ఇంటికి తీసుకపో అని చెప్పేసి చెప్పింది అక్క. ఆ యొక్క అక్క చేసిన సహాయానికి తమ్ముడు ఆనందపడుతూ తిరుగు ప్రయాణం అవుతున్నాడు. మార్గ మధ్యమున